ఈరోజు టమాటాలు, ఉప్పు, ఉల్లిపాయలు ఇవన్నీ కట్టర్లో వేసాను. ఇందులో కొంచెం ఉన్నాయి, ఇందులో కొంచెం ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇలా కలిపేసి అన్నీ కలిపేయచ్చు, లేదు అనుకుంటే వేరు కూడా ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే తింటామో అప్పుడు ఇందులో బియ్యం పిండి కానీ, శనగపిండి కానీ, సోడి పిండి కానీ ఏదైనా, లేదు అంటే 3 రకాల పిండిలు కలిపినా మంచిదే. అన్నీ కలిపితే ఇది అవదని చెప్తున్నారని నేను వేరుగా పెడుతున్నాను. ఇప్పుడు ఇందులోనే వచ్చేమో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇది వచ్చి టమాటా. అంతకుముందు అయితే చిన్న ముక్కలు కోసేవాళ్ళం. ఇప్పుడు ఈ కట్టర్ వచ్చిన తర్వాత ఈ కట్టర్లోనే వేసేస్తాం. టైము ఎంత వస్తుంది అందుకని ఆ ముక్కలు కట్ చేస్తే ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. ఇప్పుడు ఇది అది కలిపేసి ఇలా పిసికేసి ఉంచాం అనుకోండి, మొత్తం ఇప్పుడు బియ్యం పిండి కూడా కలిపేయచ్చు. అటుకులు కొంచెం వేసాను, కడిగేసి కారం, జీలకర్ర, బియ్యం పిండి, ఉప్పు వేసి కలిపేస్తే కొంచెంసేపు నానుతుంది. ఒకవేళ చాలదు అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకోవడమే. చెప్పాను కదా, సోడిపిండి కంటే సోడిపిండి, శనగపిండి కంటే శనగపిండి, లేకపోతే మైదా, గోధుమ పిండి, చాలా ఐటమ్స్ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అవి హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఇందాక అందులో కొంచెం వేసాను ఉప్పు, ఇప్పుడు మళ్ళీ వేసాను. ఇవన్నీ కలుపుతున్నాను. కొంచెం ఇలా నానిందనుకోండి, మనకి ఏంటంటే అట్లు పెడతాం కదా, అచ్చులో ఏదో అంటారో నాకైతే కరెక్ట్గా తెలియదు. మేము టమాటా అట్లా అంటాము. టమాటా అట్లలో చాలా రకాలు చేస్తాము. బియ్యం నానబెట్టి టమాటాలు ఉడికించి అదొక వెరైటీ, లేకపోతే టమాటా పచ్చి రుబ్బేసి అవి దోశల్లో వస్తాయి. అంటే చిన్న కట్లెట్లో వస్తాయి, బాగుంటాయి ఇవి. దీనికి మళ్ళీ చట్నీ ఏమన్నా చేసుకొని తినచ్చు, లేకపోతే పెరుగుతో తినచ్చు, అన్నంతో కూరలో తినచ్చు, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలా తినచ్చు, లేకపోతే పెరుగన్నంకి నంచుకొని కూడా ఆమ్లెట్లో తినచ్చు. చాలా రకాలుగా తినచ్చు. అంటే పచ్చిమిరపకాయలు వేస్తాయి, పచ్చిమిరపకాయలు పెద్ద కారం లేదు. అందుకోసం కొంచెం కారం వేసాను. నేను బియ్యం పిండి తప్పించి ఇంకా ఏమైనా అనుకుంటున్నాను. ఇలా కలపాలి ఒక 5 నిమిషాలు. కలిపితే మనకు కొంచెం దాని తెలుస్తుందా. అటుకులు వేసాం కదా, అటుకులు కూడా కొంచెం నానుతాయి. నానేసి వేయించేటప్పుడు కొంచెం నోట్కి రోస్ట్గా తగులుతాయి, బాగుంటాయి. ఇది కలిపేలోపు అట్ల పని రెడీ చేస్తాను. వీడియో లాంగ్ అయిపోతుంది, అందుకోసం ఇది ఒక దీంట్లో పీసెస్ అంటే కొంచెం పెద్ద ముక్కలు ఉంటాయి, కానీ ఇప్పుడు ఇలా పెడతాం అనమాట. ఇలా చిన్నగా ఇలా పెట్టుకొని ఇలా ఇప్పుడే అన్నం పట్టుకలిస్తే పెట్టడం, లేదు అనుకో దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. అరిటాకుల్లో పెట్టి కాల్చినా బాగుంటాయి. మా చెట్టు అరిటాకులు తీస్తే ఇలాంటివన్నీ అరిటాకులు పెట్టే కలిస్తాను. అప్పుడు ఆయిల్ వేయకుండా అరిటాకులు పెట్టి అలా వేయిస్తే భలే ఉంటుంది. కలపడం వరకు ఒక వీడియో అయింది కదా, అట్లు పెట్టేటప్పుడు అది ఇంకో వీడియో చేసి పెడతాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఒక దీంట్లోకి తీసేయాలి. పెద్ద గిన్నె రెడీగా కనబడలేదు, కుక్కర్లో వేసి కలిపాను.